సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ చంద్ర టాక్స్. సో ఈ రోజు ఏంటంటే మేము కాలిఫోర్నియా బురిటోకి అయితే వచ్చి ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చామండి. సో ఏంటంటే మా చబ్బీ అడిగాడు వెళ్దాం కాలిఫోర్నియా బురిటోకి అని. సో వీడిని సాటిస్ఫైడ్ చేయడానికి నేను ఇక్కడికి తీసుకోవడం జరిగింది. ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటాయన్నమాట. సో వచ్చి ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాము. చూద్దాం ఎట్లా ఉందో ఒకసారి ఫుడ్ టేస్ట్ చేశాక. ఈ కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్ వచ్చేసి ఫిలిం నగర్కి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. మన రామానాయుడు స్టూడియో ఉంది కదా, రామానాయుడు స్టూడియోకి అయితే దగ్గరగా ఉంటుంది. బురిటో అనగానే నాకైతే వెరైటీగా అనిపించింది. బురిటో ఏంద్ర నాయన అని. బురిటో అంటే ఏం లేదండి, మెక్సికన్ ఫాస్ట్ క్యాజువల్ అనమాట. అంటే మెక్సికన్ ప్లస్ అమెరికన్ ఫుడ్ కాంబినేషన్ అనమాట. కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్లో మనకు వచ్చేసి బురిటోస్, టాకోస్, బౌల్స్, సలాడ్స్ అండ్ నాచోస్ అయితే దొరుకుతాయండి. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే 7 లేయర్ చికెన్ అండ్ చిపోల్టే చికెన్ ఆర్డర్ చేశాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందన్నమాట. నాకైతే టేస్టీగా అనిపించింది. ఇది ఏంటంటే కొంచెం స్నాక్స్ లాగా ఉంటుంది. అండ్ ఎవరైతే డైట్ లాగా చేస్తున్నారో, సో ఇన్స్టెంట్గా ఫుడ్ తినాలంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్లోనైతే ఎవ్రీ ట్యూస్డే బై 1 get 1 ఆఫర్ అయితే నడుస్తుందండి. అన్నిటిపైన కాదు, టాకో స్క్వాడ్, 7 లేయర్ చికెన్, చిపోల్టే చికెన్ అండ్ చిపోల్టే పొటాటోస్ అనే ఐటమ్స్ పైన బై 1 get 1 అయితే నడుస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫర్. మీరు ట్యూస్డే రోజు వెళ్ళి ఇంకొక కుమ్మిరండి. 50+ కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్స్ అయితే అక్రాస్ ఇండియా ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నానండి, ట్యూస్డే రోజు వెళ్ళండి, బై 1 get 1 ఆఫర్ని అయితే పొందండి. దానివల్ల ఏంటంటే మీరు తక్కువ ప్రైస్కి ఎక్కువ ఐటమ్స్ అయితే తినొచ్చు అనమాట. మేము చికెన్ పాప్కార్న్ అండ్ 7 లేయర్ చికెన్ అండ్ చిపోల్టే చికెన్ అయితే ఆర్డర్ చేశాము. డీసెంట్గా చాలా బాగుంది, టేస్ట్ అయితే నచ్చింది. సో సిమిలర్ టు కేఎఫ్సీలో చికెన్ పాప్స్ అయితే ఎలాగుంటాయో అలాగే ఉంది. ఈ సాస్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. బాగుందా? Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. క్లైమాక్స్ అయితే స్వీట్స్తో ఎండ్ చేద్దాం అనుకున్నాము. సో చాకోడిల్లా అయితే ఆర్డర్ చేశాము. చపాతీ లాంటి దాంట్లో చాకో చిప్స్ని అయితే పెట్టేసి ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేశాడు. తర్వాత దానికి ఫాయిలర్ పెట్టేసి ఫోల్డ్ చేస్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళి ఈ వ్రాప్ని అయితే తీసుకెళ్ళి శాండ్విచ్ మేకింగ్ గ్రిల్ ఉంటుంది కదా, ఆ మెషిన్లోనైతే తీసుకెళ్ళి పెట్టాడు. పెట్టి ఆల్మోస్ట్ 2 to 3 minutesలో అయితే ఉంచి బయటికి తీశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మన బిల్ వచ్చేసి టోటల్గా 412 రూపీస్ అయితే అయింది. సో మేము అదే ట్యూస్డే రోజు వస్తే కనుక ఖచ్చితంగా 50% అయ్యేది బిల్లు. దీన్ని పిజ్జా కట్ చేసినట్టయితే 4 pieces అయితే కట్ చేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఫైనల్గా మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో దీని టేస్ట్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ తిన్న వెంటనే మొత్తం కాలిపోయింది, టూ మచ్ ఆఫ్ హాట్ ఉందన్నమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. రివ్యూ ఏంటో చెప్పు. సో ఫుడ్ తిన్నామండి, చాలా బాగుంది. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్. చికెన్ పాప్స్ ఉన్నాయి కదా, అవైతే నాకు చాలా బాగా నచ్చింది. చికెన్ పాప్కార్న్ నార్మల్గా కేఎఫ్సీలో నాకు బాగా ఇష్టము. కేఎఫ్సీ కంటే కూడా బాగానే ఉంది యాక్చువల్గా. నాకైతే బాగా నచ్చింది, రీజనబుల్ ప్రైస్. అండ్ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. నేను చాక్లెట్ కూడా చాలా బాగుంది. చాక్లెట్ ఈస్ వెరీ గుడ్, ఐ లవ్డ్ ఇట్. ఓకేనా, చాలా బాగుంది. టాకోస్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఇంకా దాంట్లో ఓ సాస్. నీకు మెయిన్ ఏది నచ్చింది? టాకో నాకైతే పాప్కార్న్ అండ్ చాక్లెట్ అవి చాలా నచ్చాయి. టాకో యావరేజా? ఓకే. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ మీల్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్, బాయ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంకా మీకు చాలా ఫుడ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో
సో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.